హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అయితే తెలిపింది. రేపటి నుంచి పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నాము అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగైతేనే మీకు వీడియోలో ఉన్న సమాచారం పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి, మీకు ఇలాంటి వార్తలు అందివ్వడానికి మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల హామీని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు ఈ ఏప్రిల్ నెలలోనే ఈ పెన్షన్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని ప్రకటన చేశారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నెలలోనే పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎదురు చూస్తున్న ఓ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలలోనే, అంటే ఈ ఏప్రిల్ నెలలో వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వికలాంగులు శుభవార్త వింటారు. కాస్త ఆలస్యమైన ఎన్నికల వేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆసరా పింఛన్లు పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఇందులో ప్రధానమైనవి 6 గ్యారంటీలు. ఈ గ్యారంటీ హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. వీటికి ఆకర్షితులై ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారనేది వాదన ఉంది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ గ్యారంటీ హామీలను అమలుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి హామీలను పూర్తి చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కావస్తున్నా ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ పెంపు హామీ మాత్రం అమలు కాలేదు. ఇప్పుడు అప్పుడు అంటూనే సంవత్సరంన్నర సాగదీసింది సర్కార్. దీంతో పెన్షన్ పెంపుపై ఆశలు పెట్టుకున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళినట్టు సమాచారం. దీంతో వెంటనే ఆయన పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకున్నారని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎన్నికల వేళ వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్ 2016 నుండి 4016లకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలాగే దివ్యాంగుల పెన్షన్ను 4016 నుండి 6016లకు పెంచనున్నట్టు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి 2025 జనవరి లేదా ఫిబ్రవరి నుండి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్నమాట. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఇక ఇప్పటికే రైతు భరోసా రాక, రైతు రుణమాఫీ సరిగ్గా జరగకపోవడంతో రైతులు రేవంత్ రెడ్డి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎన్నికల లోపు హామీ మేరకు పెన్షన్ పెంపు చేపట్టకపోవడంతో వృద్ధులు, వికలాంగులు కూడా ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారు. అయితే త్వరలోనే పంచాయతీ సర్పంచుల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలో ప్రజాగ్రహం మంచిది కాదని భావించి అటు పింఛన్ పెంపుతో పాటు ఇటు రైతు భరోసా కూడా అందించే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు తెలుస్తుంది. వృద్ధులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఆసరా పింఛన్లను అందిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఈ పెన్షన్ పథకాన్ని రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇరు రాష్ట్రాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ పథకం ద్వారా అందించే డబ్బులను భారీగా పెంచారు. అంతకుముందు వృద్ధులకు 200 ఉంటే 1000, వికలాంగులకు 500 ఉంటే 1500. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో పెన్షన్ పెంపు చేశారు. అప్పుడు వృద్ధాప్య పెన్షన్ 1000 నుంచి 2016, వికలాంగుల పెన్షన్ 1500 నుంచి 3016 చేశారు. 2023లో మరోసారి దివ్యాంగుల పెన్షన్ 3016 నుంచి 4016లకు పెంచారు కేసీఆర్. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ పెన్షన్లను డబుల్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా ఇంకా ఈ హామీ అమలు కాలేదు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పింఛన్లే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ నెలలో అయినా ఈ చేయూత పెన్షన్ డబ్బులు ఇస్తారా లేదా అనేది చూడాలి మరి. 2023 ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే 2016 ఉన్న పింఛన్ను 4016లకు, అలాగే 4016 ఉన్న పెన్షన్ను 6016లకు చేసి ఆసరా పెన్షన్ నుంచి చేయూత పెన్షన్గా మార్చి
వచ్చిన అధికారంలోకి వచ్చిన ఆ నెలలో నుంచే ఈ పెన్షన్ డబ్బులు అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు 16 నెలలు అయినా కూడా దాని గురించి అయితే మాట రావడం లేదు. ఈ ఏప్రిల్ నెలలోనే కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రిలీజ్ అవుతుంది కాబట్టి దానిలో నుండి 800 కోట్లు ఈ పెన్షన్కు కేటాయించి ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఆసరా పెన్షన్ ద్వారా 2016లో అలాగే 4016 తీసుకునే వారి సంఖ్య 43 నుంచి 45 లక్షల వరకు లబ్ధిదారులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ ఆసరా పెన్షన్ను చేయూత పెన్షన్గా మారిస్తే అంటే 2000 వచ్చేవారికి 4000 అలాగే 4000 వచ్చేవారికి 6000 చొప్పున ఆసరా పెన్షన్ నుంచి చేయూత పెన్షన్గా మారిస్తే లబ్ధిదారులు దాదాపు 55 నుంచి 56 లక్షల వరకు లబ్ధిదారులు అయితే పెరుగుతుండొచ్చు అని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాబట్టి కొత్తగా అప్లై చేసుకునే వారికి ఇది లభించదు అని ప్రభుత్వం పరోక్షంగానే అంటుంది. త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ పెన్షన్ పథకాన్ని మొదలు పెట్టడం తప్పక జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 57 ఏళ్ళు నిండిన ప్రతి భర్త భార్యకు కూడా పెన్షన్ డబ్బులు ఇస్తారా? దాంతోపాటు ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే వారి తల్లిదండ్రులు కూడా ఈ డబ్బులు ఇస్తారా లేదా అనేది లబ్ధిదారులకు ఒక సందేహం అయితే ఉంది. లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్సీ కవిత గారు సీతక్క గారితో ఈ ప్రశ్నలు అయితే అడిగారు. దానికి మంత్రి సీతక్క గారు సమాధానం ఇస్తూ ఈ పెన్షన్ డబ్బులు మేము త్వరలోనే ఇస్తామని సమాధానం ఇచ్చారు. మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 3000 రూపాయలు తీసుకునే వారికి 4000 రూపాయలు అలాగే 4000 రూపాయలు తీసుకునే వారికి 6000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుడికి ఇస్తామని హామీ ఇచ్చింది. దాంతోపాటు పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉన్న వారికి 15,000 చొప్పున అందిస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే ఈ ఎన్టీఆర్ భరోసా పథకాన్ని మొదలుపెట్టి ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుడికి వారికి ప్రతి ఒక్క ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ 3 నెలల బకాయి కూడా ఒకటే నెలలో ప్రతి ఒక్క లబ్ధిదారులకు అయితే జమ చేయడం జరిగింది. ఈ ప్రెషర్ మన రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీని తీర్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు వితంతువులకు 2016 4016 వికలాంగులకు 4016 నుంచి 6016 చొప్పున ఎప్పుడు ఇస్తారో తెలియాల్సి ఉంది. ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి మీకు ఇలాంటి వార్తలు అందివ్వడానికి మోటివేట్గా ఉంటుంది.